మనందరికీ తెలుసు. స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది, నెక్స్ట్ ఆ ప్రయాణానికి ఎండింగ్ పాయింట్ కూడా ఉంటుంది. ఈ విషయం మనకు ప్రతి ఒక్కరికి తెలుసు. ప్రజెంట్ ఆన్ గోయింగ్ కరోనా ఉంది కాబట్టి మనం అందరం ప్రయాణాలు చేసే వాళ్ళమే. ఇప్పుడైతే టెంపరీ బేస్ కోసం మనం ఒక దగ్గర ఉన్నాం. ఎప్పుడైతే లాక్డౌన్ ఓపెన్ అవుతుందో మళ్ళీ అందరం మళ్ళీ ఆ ప్రయాణాల్లో ఉంటాం. సో ప్రతి ఒక్కరికి ప్రయాణం కోసం ప్రతి ఒక్కరికి అవగాహన అయితే ఉంటుంది, రైట్? ప్రయాణం అనగా స్టార్టింగ్ పాయింట్ ఉండాలి, దానికి ఎండింగ్ పాయింట్ ఉండాలి. అప్పుడు ఆ ప్రయాణానికి ఒక రూపము, ఒక అర్థం ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి మనం ట్రైన్లో మీరు వెళ్తున్నారు అనుకోండి, మీ పక్కన ఒక వ్యక్తి ఉన్నారు, మీరు ఆయనకి అడిగారు ఎక్కడికి వెళ్తున్నారంటే తెలియదు. సో అటువంటి ప్రయాణానికి అర్థం ఉంటుందా? చెప్పండి. ఉండదు. ప్రయాణం స్టార్ట్ చేసామంటే హలో, నా వాయిస్ వినిపిస్తుందా? డెస్టినేషన్ ఫిక్స్ ఉండాలి. ఆ డెస్టినేషన్ ఎప్పుడంటే స్టార్టింగ్ పాయింట్ లో ఫిక్స్ చేయాలి, మధ్యలో కాదు. ఇప్పుడు మధ్యలో బయలుదేరి వెళ్ళిపోయాను, ట్రైన్ ఎక్కిపోయాను, తర్వాత అక్కడ కూర్చొని ఆలోచిస్తాను నేను ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ దిగాలి. అది కాదు. మన యొక్క ఎండింగ్ పాయింట్ స్టార్టింగ్ పాయింట్ లోనే కన్ఫర్మ్ చేసుకోవాలి. దానినే నిజమైన ప్రయాణం అంటారు. కానీ మనం అలా కొన్నిసార్లు చేయలేకపోతుంటాం, చాలాసార్లు ఫెయిల్ అవుతాం. స్టడీ విషయాల్లో చాలా మంది ఫెయిల్ అవుతుంటారు, రైట్? అరే నేను సైన్స్ ఎందుకు తీసుకున్నాను, ఆర్ట్స్ తీసుకుంటే బాగాను, ఆర్ట్స్ ఎందుకు తీసుకున్నాను, కామర్స్ తీసుకుంటే బాగాను. అది ఎప్పుడంటే స్టార్టింగ్ పాయింట్ లో ఫిక్స్ అయ్యాం, ఎండింగ్ పాయింట్ లో మిడిల్ లో మనం కన్ఫ్యూజ్ అవుతుంటాం, రైట్? కెరియర్ చూస్ కొన్నిసార్లు మనం ఎటువంటి జాబ్ని సంపాదించుకోవాలి, కెరియర్ చూస్ లో కూడా మనం గడబడి చేస్తుంటాం. మొన్న ఈ గ్రూప్ లోనే వెంకటేశ్వరరావు అని వచ్చారు, స్టార్టింగ్ వచ్చారు. ఆయన ప్రభుజీ కలిగారు, ప్రభుజీ నేను బిజినెస్ చేయాలనుకున్నాను, నాకు రైల్వేలో జాబ్ దొరికింది, నాకు ఇష్టం లేదని చెప్పారు. ప్రభుజీ దానికోసం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. చాలా మంది అలా కన్ఫ్యూజన్ లో ఉంటారు. అరే నేను ఆర్మీ చేస్తుంటే ఆర్మీలో ఎందుకు వచ్చాను, పోలీస్ అయితే బాగుంది, ఇంజనీర్ అయితే ఇంజనీర్ ఎందుకు తీసుకున్నాను, డాక్టర్ అయితే బాగుంది, డాక్టర్ని అయితే ఎందుకు లాయర్ని అవ్వాల్సింది, నేను డాక్టర్ని అయిపోయాను. ఒక్కొక్కరు ఒక్కొక్క వారిని ఎదుటి వ్యక్తుల్ని కంపేర్ చేసుకునే జీవిస్తున్నారే తప్ప ఎవరు కూడా ఏ పొజిషన్ లో సాటిస్ఫైగా చాలాసార్లు ఉండరు. మనందరికీ అనుభవం. కొన్నిసార్లు మనం చేసే కంపెనీలు సెలెక్ట్ చేసుకోవడంలో కూడా రాంగ్ చేసుకొని మనం బాధపడుతుంటాం. ఈ కంపెనీకి ఎందుకు వచ్చాను, లేకపోతే ఈ సంస్థలోకి ఎందుకు వచ్చాను, ఈ ఆర్గనైజర్ ఈ సెక్టర్లోకి ఎందుకు వచ్చాను, ఫలానా కంపెనీకి వెళ్ళవలసి ఉంది, అక్కడ అందరు బాగానే ఉన్నారు, అక్కడ బాగుంది, శాలరీస్ బాగున్నాయి, వాళ్ళ యొక్క సిస్టమేటిక్ సిస్టమ్ బాగుంది, నేను ఎందుకు ఇక్కడ బుక్ అయిపోయానని చెప్పేసి మనం బాధపడుతుంటాం. అవునా? మ్యారేజ్ చేసుకునేటప్పుడు అరే ఎందుకు ఈ అమ్మాయికి పెళ్లి చేసుకున్నాను, ముందు అమ్మాయికి నేను ప్రేమించాను లేకపోతే చూసాను, వాళ్ళందరూ చెప్పారు కానీ నేను ఈ అమ్మాయితో పెడిపోయాను. ఇల్లు, అరే ఇల్లు ఎక్కడ ఎందుకు కట్టుకున్నాను, అక్కడ కట్టుకోవాల్సింది, అరే ఈ రూమ్ ఎక్కడ ఎందుకు కట్టాను, ఇంకో దగ్గర కట్టుకోవాల్సింది, పైన ఇంకో రూమ్ కట్టాలనుకున్నాను. అంటే మనం ప్రతి ఒక్క దానిలో మనం ఫెయిల్ అవుతుంటాం. కొన్నిసార్లు ఫ్రెండ్స్ కి రాంగ్ ఫ్రెండ్స్ చూస్ చేసుకుంటుంటాం. అరే ఈ ఫ్రెండ్ వల్లే నా జీవితం పోయింది, లేకపోతే ఈ ఫ్రెండ్ వల్లే నేను బాగుపడ్డాను, ఏవో చెప్తుంటాం అనమాట. అవునా? కానీ వీటిల్లో మనం చూసుకున్నట్లయితే చాలా సార్లు మన జీవితంలో ఫెయిల్ అవుతుంటాం. ఎందుకో చెప్పండి? ఆన్సర్ చాలా సింపుల్, మీ అందరికీ తెలిసిందే. ప్రాపర్ ప్లానింగ్. సెకండ్ ఏంటంటే ఒకతో ప్రాపర్ ప్లానింగ్ చేసుకున్నా పరిస్థితులు అనుకూలించకపోవడం కారణం చేత మనం ఫెయిల్ అవుతుంటాం, రైట్? కానీ
ఈ ఈ జర్నీ ఆఫ్ సెల్ఫ్ డిస్కవరీ కోర్సు మనందరం కోరుకునేది, ఒక్క నిమిషం అండి, నల్లమోహన్, మనం అందరం కోరుకునే మన యొక్క గమ్యాన్ని చక్కగా చేరుస్తుంది. అప్పుడు ఈ విధంగా మనం ఏవైతే పాయింట్స్ చెప్పుకున్నాం, మనం ఫెయిల్ అయ్యామో అలా కాదు, సిస్టమేటిక్ గా మనల్ని ఆ స్థాయికి, మన గమ్యానికి చేరుస్తుంది అనమాట ఇది, ఈ కోర్సు. అయితే ఈ జేఎస్డి కోర్సులో మనకి ఎటువంటి గమ్యానికి తీసుకువెళ్తుంది, ఇది రెండో ప్రశ్న. ఓకే, మనం చూస్ చేసుకున్నాం. ఫస్ట్ పాయింట్, ఫెయిల్ అవ్వడానికి కారణాలు తెలుసుకున్నాం. మన జీవితంలో ఇది అలా కాదు, ఫెయిల్ అయితే అవ్వనివ్వదు, మన గమ్యానికి చేరుకోవచ్చు. అయితే ఇప్పుడు మనకి రెండో ప్రశ్న ఏంటంటే, ఏంటి ఆ గమ్యం, మనం చేరుకునే లక్ష్యం ఏంటి, ఇది మనం తెలుసుకోవాలి. వాట్ ఈస్ దట్ అవర్ గోల్ ఆఫ్ లైఫ్ ఏంటి? ఆ గోల్ ఏంటంటే సత్య అన్వేషణ, పరమ సత్యాన్ని తెలుసుకోవటం. అవునా? సత్య అన్వేషణ. ఇందాక మనం తెలుసుకున్నాం, ఆనందం దొరకాలి అంటే దాని యొక్క రియాలిటీని తెలుసుకోవాలి, అప్పుడు మనం ఆనందాన్ని అనుభవించగలుగుతాం, ఆనందం ఏంటో తెలుసుకోగలుగుతాం. ఆనందం కోసం మనకి అవగాహనే లేదు, అప్పుడు మనం దాన్ని ఎలా పొందగలుగుతాం, రైట్? అటువంటి సత్య అంటే రియల్ ఐడెంటిటీ మనకి అనే గమ్యానికి మనం చేరుకోగలుగుతాం ఈ కోర్సు ద్వారాగా. అయితే జేఎస్డీలో ఫస్ట్ పార్ట్ ఏంటంటే సెర్చ్ ఫర్ హ్యాపీనెస్, ఆనందానికి వెతుకులాట. చూడండి, మనం మన జీవితంలో ఏదో సందర్భంలో, మంచి పాయింట్, అందరూ ప్రతి ఒక్కరు ఆలోచించండి ధ్యానపూర్వకం, ఏదో ఒక సందర్భంలో, ఎప్పుడో ఒకసారి, ఎక్కడో ఒకసారి, ఏదో ఒక పరిస్థితుల్లో మన మదిలో ఒక ప్రశ్న ఉత్పన్నమై ఉంటుంది. మీలో ప్రతి ఒక్కరికి, ఐఎమ్ ఛాలెంజింగ్ యూ, ప్రతి ఒక్కరు మీ హృదయం పైన చేతులు వేసుకొని చెప్పండి. కొన్ని డౌట్స్, ఆ డౌట్స్ ఏవే డౌట్స్ వస్తాయో ఆ డౌట్స్ కూడా నేను ఇక్కడ రాశాను, మీ ముందు చెప్తాను. ప్రతి ఒక్కరికి పుట్టి నుండి ఇప్పటి వరకు, మీరు ఇంకా పెద్దోళ్ళు కాలేదు, ఇంకా పెద్ద అయితే ఇంకెక్కువ ప్రశ్నలు వస్తాయి, ప్రాబ్లమ్స్ వస్తాయి, టెన్షన్స్ వస్తాయి, ఎంజైటీస్ వస్తాయి. ఇప్పుడు అటువంటి మీరు ఇంక ఒత్తిళ్ళు కాలేదు, గురి కాలేదు, అయినా సరే ఇప్పటి వరకు జీవించే జీవిత సమయాల్లో కూడా ఇటువంటి ప్రశ్నలు మీకు వచ్చుండే తీరాలి, వచ్చుంటాయి, పక్కాగా 100% చెప్తున్నాను. ఏదో ఒక పరిస్థితుల్లో, ఏదో ఒకసారి, ఏంటిది ప్రపంచం, దీనికోసం మీకు కొన్ని క్వశ్చన్లు వచ్చి ఉంటాయి. యాక్చువల్లీ జీవితం అంటే ఏంటి, ఎప్పుడో ఒకసారి మీకు ఫ్రస్ట్రేషన్ వచ్చి ఉంటుంది. స్కూల్కి వెళ్ళాలను, కాలేజ్కి వెళ్ళాలను, డిస్ట్రెస్, ఫ్రెండ్స్ బాగోలేరను, ఏవి ఇబ్బందులు జరుగుతున్నాయను, స్కూల్లో కాలేజీలో ప్రాజెక్ట్ వర్క్ ఎక్కువైందను, ఆఫీసులో కంపెనీలో వర్క్స్ ఎక్కువయ్యాను, సీనియర్స్తో జూనియర్స్తో ప్రాబ్లమ్స్ అను, రిలేటివ్స్ అంటే మీరు చిన్నాళ్ళు, ఇంకా అటువంటి ప్రాబ్లమ్స్కి వెళ్ళలేదు. కానీ ఇప్పటి వరకు అయితే ఇటువంటి ప్రాబ్లమ్స్ మీరు 100%గా ఫేస్ చేసి ఉంటారు. అప్పుడు మీకు ఎప్పుడో ఒకసారి మీకు అనిపించవచ్చు, ఏంటి జీవితం అంటే ఏంటి, యాక్చువల్లీ జీవితం అంటే ఏంటి, నిజంగా భగవంతుడు ఉన్నాడా, నిజంగా భగవంతుడు ఉన్నారా? నిజంగా భగవంతుడు ఉంటే ఈ సృష్టిలో ఇన్ని సమస్యలు, దుఃఖాలు ఎందుకు? ఎంతమంది దుఃఖభాగులు అవుతున్నారు. ఇప్పుడు కరోనా వచ్చింది కదా, ఎంతమంది దుఃఖానికి గురైపోయారు. మీకు వాట్సాప్లో వచ్చిందో లేదో తెలియదు, ఇటలీలో ఒక 5 స్టార్ ఓనర్ ఉన్నారు, ఆయన దగ్గర కొన్ని కోట్ల రూపాయలు ఉన్నాయి. కానీ
ఆ ఉండే కోర్టులు తన యొక్క ఫ్యామిలీని ఒక్క మెంబర్ను కూడా బ్రతికించలేకపోయారు. లాస్ట్కి ఆయన ఒక్కరే మిగిలారు. ఆయన ఏం చేశారంటే తన యొక్క ఏదైతే 5 స్టార్ హోటల్ ఉందో టెర్రస్ పైన లాస్ట్ ఫ్లోర్కి వెళ్ళి అక్కడ నుండి లెటర్ రాసి యూట్యూబ్, అది వాట్సాప్ లో కూడా ఉందంట, నేనే చూడలేదు, చాలా మంది మా ఫ్రెండ్స్ చెప్పారు. ఎవరో టీవీ అంటే మొబైల్ కూడా తీస్తున్నారు. ఆయన అందరికి షేర్ చేసి అక్కడ నుండి సూసైడ్ చేసి చనిపోయాడు. ఎందుకు ఈ సృష్టిలో ఇటువంటి సమస్యలు ఎందుకు నెలకొంటున్నాయి? ఎందుకు దుఃఖాలు ఉన్నాయి? ఇటువంటి ప్రశ్నలు కూడా మీ జీవితంలో ఎప్పుడో ఒకసారి వచ్చి ఉంటుంది. ఒకవేళ భగవంతుడు వల్ల ఉంటే, భగవంతుడే అనేవాడు ఉంటే అతని వల్ల అవ్వట్లేదా? అతను రక్షించడానికి ఆయన దగ్గర కెపాసిటీ, శక్తి లేదా? ఆయన మన ప్రాబ్లమ్స్ ని ఆయన తీర్చుకోవడానికి, నెరవేర్చడానికి ఆయన దగ్గర శక్తి సామర్థ్యాలు లేవా ఏంటా? ఒకవేళ భగవంతుడు ఉండి ఈ సృష్టినే చేసినట్లయితే మనల్ నుండి భగవంతుడు ఏం కోరుకుంటున్నాడు? ఇవన్నీ ప్రశ్నలు గుర్తుంచుకోండి. నేను చెప్పిన కాదు, మీకు వచ్చేవి. ఇందులో కొన్ని ప్రశ్నలని మీకు వచ్చి ఉంటాయి, గుర్తుంచుకోండి. ఎప్పుడో ఒకసారి, ఏదో ఒక సందర్భంలో, ఎప్పుడో ఒకసారి టెన్షన్ లో ఇటువంటి క్వశ్చన్లు మీకు వస్తుంటాయి. మీకే కాదు, నాకే కాదు, ప్రపంచంలో చాలా మందికి ఇటువంటి క్వశ్చన్లు వస్తాయి. ఎవరైతే బుద్ధి ఉందో, బుద్ధిగా అయితే స్ట్రెస్ అవుతుందో వాళ్ళకి ఎప్పుడో ఒకసారి వస్తుంది. ప్లీజ్ చెప్పండి, మైక్లో అన్మ్యూట్ చేసి చెప్పండి ప్రతి ఒక్కరు. ఇటువంటి వస్తాయి మీకు. ఎందుకు జీవితం అంటే దుఃఖంతో నిండి ఉంది? ఎందుకు నా జీవితంలో దుఃఖాన్ని అనుభవిస్తున్నాను? ఉల్టా నేనైతే సుఖాని కోసం ప్రయత్నిస్తున్నాను. ప్రయత్నించడమే కాదు, పర్ఫెక్ట్ ప్లానింగ్ చేసుకున్నాను. నా దగ్గర స్కిల్స్ ఉన్నాయి, నా దగ్గర బుద్ధి ఉంది, నా దగ్గర బుద్ధికి తగ్గట్టు శక్తి కూడా ఉంది. అయినా ఎందుకు నా జీవితంలో దుఃఖాన్ని అనుభవిస్తున్నాను? ఇంకో విషయం ఏంటంటే, సుఖం ఉంటుంది, ప్రతి ఒక్క జీవితంలో సుఖం వస్తుంది. ఎంతదంటే కొద్ది లిమిటెడ్. కొద్దిపాటి సుఖం, కొద్ది శాతం సుఖం ఉంటుంది, ఎక్కువ శాతం దుఃఖం ఉంటుంది. రైట్? ఇటువంటి ప్రశ్నలు కూడా మనకి వస్తుంటాయి అన్నమాట. మళ్ళీ ఎందుకు అందరూ ఒక్కలా ఉండకూడదు? ఇది చాలా మందికి క్వశ్చన్ వస్తుంది. ప్రతి ఒక్కరు వేరు వేరు సుఖ దుఃఖాలని అనుభవిస్తుంటారు. చాలా మంది ఉంటారు, అందరూ ఒక్కలాగా ఎందుకు ఉండరు? అందరికీ ప్రాబ్లమ్స్ ఎందుకు ఒక్కలా ఉండవు? ఒక్కొక్కరు ఒక్కొక్క సుఖాన్ని, ఒక్కొక్క దుఃఖాన్ని అనుభవిస్తున్నారు. ఎందుకు? కొందరు మంచి డబ్బుగోళ్ళ ఇంట్లో పుడుతున్నారు, కొందరు పేదవాళ్ళ ఇంట్లో పుడుతున్నారు, కొందరు అంగవైకల్యంతో పుడుతున్నారు, కొందరు మానసిక అంగవైకల్యంతో పుడుతున్నారు, కొందరు పుట్టగానే దౌర్భాగ్యులుగా మారిపోతున్నారు, కొందరు పుట్టగానే భాగ్యవంతులు అయిపోతున్నారు. ఎందుకు ఇలా జరుగుతుంది? అందరికీ సమానత్వం ఎందుకు లేదు? భగవంతుడు అందరూ ప్రార్థిస్తారు భగవంతుడికి. చాలా మంది భగవంతుడి గుడుల్లో, మసీదుల్లో, చర్చిల్లో ప్రతి ఒక్కరికి వెళ్ళి ప్రతి ఒక్కరు ప్రార్థిస్తుంటారు. కానీ ఆయన ఎందుకు అందరికి రక్షించట్లేదు? భగవంతుడు ఉంటే రక్షించాలి కదా. భగవంతుడు తన పిల్లలు, మనం అందరం తన పిల్లలమైనప్పుడు నిజంగా మనకు దుఃఖాలను చూడాలనుకుంటున్నాడా భగవంతుడు? ఇటువంటి ప్రశ్నలతో సతమతం అవుతుంది మన జీవితం. మనమందరం అనుభవించిందే. ప్లీజ్ నాకు కొద్దిగా హెల్ప్ చేయండి. మీరు చెప్పండి, మీకు ఇటువంటి డౌట్స్ వచ్చాయా లేదా, లేకపోతే నాకే వస్తున్నాయా? ఒక్కొక్కరు ప్లీజ్ చెప్పండి. చెప్పిన వారికి నేను ముందుకు వెళ్ళను. ప్లీజ్, ఐ రిక్వెస్ట్ యూ ఆల్. నేను చెప్పింది అందరికి వినిపిస్తుందా? ఆలకిస్తున్నారా? ప్లీజ్ అందరూ ఒక్కొక్కరు చెప్పండి. మీకు ఇటువంటి ప్రశ్నలు వస్తున్నాయా లేదా, లేకపోతే నా ఒక్కరికే వస్తున్నాయా? అందరికి వస్తున్నాయి. థ్యాంక్ యూ. శశికిరణ్ ప్రభు. నెక్స్ట్. ప్రభుజీ వస్తున్నాయి. అదే టైం సమయం బట్టి వస్తుంటాయి ఆలోచనలు, ఒకే టైంలో రావు అనమాట. అదే చెప్పాడు కదా, ఏదో ఒక్క సందర్భం, ప్రతిరోజు రావు, ఏదో ఒకసారి టెన్షన్ లో ఉండేటప్పుడు ఇటువంటి వస్తాయి. రైట్? నెక్స్ట్.
అవును ప్రభుజీ వస్తున్నాయి. అభిరామ్ ప్రభు. నెక్స్ట్ నరేష్ ప్రభు, మీకు హరే కృష్ణ. అన్ని వస్తున్నాయి, ఖచ్చితంగా వస్తాయి. ఇలాంటి డౌట్స్ అనేవి ఖచ్చితంగా వస్తుంటాయి నాకు. ఓకే ఎవరినైనా ఏదైనా సమాధానం చూసేటప్పుడు ఎందుకు ఇలా జరుగుతుంది అనేసి ఖచ్చితంగా వస్తాయి. నువ్వు చెప్పే డౌట్లు అన్ని నాకు వస్తున్నాయి. ఓకే, థ్యాంక్ యూ. లక్ష్మణ్ ప్రభు. ఓకే సార్. ఇంకెవరున్నారు? ఓకే, సో ఆల్మోస్ట్ అందరికైతే డౌట్స్ ఉన్నాయి. హ్యాపీ, ఎందుకంటే నేను ఒక్కడికే నాకు ఇటువంటి ఉన్నాయా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అయితే ఈరోజు మనం ఇటువంటి ప్రశ్నలు అనేకమైన సందర్భాల్లో మనకు వస్తుంటాయి. బట్ ప్రాబ్లం ఏంటంటే మనకి వాటికి మనకు వచ్చే ప్రశ్నలకు సరైన సమాధానాలు చాలా వరకు మనకు దొరకవు. ఇది మెయిన్ థింగ్, చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. ఒకవేళ దొరికినా అఫ్ కోర్స్ మన జీవితంలో అటువంటి ఆన్సర్స్ కొన్నిసార్లు దొరుకుతాయి, కానీ ఆ సమాధానాలు అందరూ ఒక్కలా చెప్పరు. అది ప్రాబ్లం. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా సమాధానాలు చెప్తుంటారు. సినిమాలు ఒక విధంగా చెప్తాయి. ఇటువంటివి భగవంతుడు ఎవరు, ఎందుకు అనిపిస్తున్నాం, భగవంతుడు ఎందుకు ఇప్పుడు మనకి ఏవైతే ప్రశ్నలు వచ్చాయో అందరూ ఒక్కలా చెప్పరు. సినిమాలో ఒకటి ఏదో ఇతని దేవుడు అంటాడు, అతను భగవంతుడు అంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా తనకు నచ్చిన విధంగా చెప్తుంటారు. మన పెద్దవాళ్ళు ఇంకొకలా చెప్తారు, మన చుట్టాలు బంధువులు ఇంకొకలా చెప్తారు, మనకుండే ఉపాధ్యాయులు టీచర్స్ ఇంకోలా చెప్తారు, మన ఫ్రెండ్స్ ఇంకోటి చెప్తారు. కొందరు అంటారు ఏమీ లేదు, శూన్యం, కూర్చో, ఏది జరిగితే అది జరుగుతుంది, చేతులు ఎత్తుకో అని చెప్తారని. ఏది నమ్మాలి? మనకు వచ్చే ప్రశ్నలు ప్రాబ్లమా, చెప్పే సమాధానాల్లో తప్పుందా, సమాధానాలు చెప్పేవాళ్ళు తప్ప? అది మన బుద్ధితో ఆలోచించాలి. నిజమైన క్వాలిటీ ప్రొడక్ట్ అయినప్పుడు ఒకే విషయాన్ని అందరూ చెప్పాలి. నేను నిజంగా మంచి వ్యక్తులు అంటే మీలో ఇప్పుడు 12 మంది ఉన్నారు, 12 మంది కూడా పర్ఫెక్ట్ మంచోడు అని అందరూ చెప్పాలి. కొందరు మంచోడు అంటున్నారు, కొందరు బాగలేదు. ఇప్పుడు ఉదాహరణకి సుశాంత్ కేసే చూసుకుందాం. సుశాంత్ రాజ్పూర్ SSR కేసు మంచి ఫేమస్, ఇప్పుడు మంచి హాట్ కేసు అనమాట, బ్రేకింగ్ కేసు. ఇలా ప్రతి ఒక్కరికి తెలుసు. ఒక్కొక్కరు ఒక్కొక్కదని చెప్తున్నారు. కొందరు సూసైడ్ అంటున్నారు, కొందరేమో ఆత్మహత్య అంటున్నారు, కొందరేమో మర్డర్ అంటున్నారు. లేనిపో న్యూసెస్ ఉన్నాయి. రియాలిటీ అయ్యేటప్పుడు ఇప్పుడు ఉదాహరణకి లాస్ట్ టైం మన హైదరాబాద్ లో ఎవరది దివ్య డాక్టర్ రేప్ చేస్తారు కదా ఆవిడకి. అది రియాలిటీ అయింది కాబట్టి మొత్తం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అందరూ ఒకసారి లేచి పడ్డారనమాట. అది రియాలిటీ, పక్కా. అది రేప్ కేసు, మర్డర్ కేసు అని చెప్పేసి. అవునా? నిజమే అనేటప్పుడు ప్రతి ఒక్కరూ ఒక్క విషయాని కోసమే మాట్లాడాలి. అలా కాదు అంటే అందరూ ఒక్కొక్కలా చెప్తున్నారంటే దేర్ ఈస్ సంథింగ్ రాంగ్. ఏదో సంథింగ్ డౌట్ ఉంది, ఏదో ప్రాబ్లం ఉంది. నేను చెడ్డోడును అని అందరూ ఒకసారి చెప్పేశారు అనుకోండి, ఓకే ఇతను చెడ్డోడు. అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క మాట చెప్పారు అనుకోండి, మళ్ళీ ప్రజల్లో కన్ఫ్యూజన్. ఆయన చెప్పింది ఫాలో అవ్వాలా, తారక్ చెప్పింది ఫాలో అవ్వాలా, నరేష్ గారు చెప్పింది ఫాలో అవ్వాలా, హర్షిత్ చెప్పింది ఫాలో అవ్వాలా, అలా డౌట్స్ వస్తాయి మనకి. అతను చెప్తున్నారు, అతను బాగుంది అంటున్నారు, ఇతను బాగులేదు అంటున్నాడు ఈ రాజేష్. ఎవరి మాట నమ్మాలి? ఎవరికి చెప్పి ఎవరి మాట నమ్మి ఈయనకి నమ్మాలి అనే డౌట్స్ మనలో వస్తాయి. అదే 12 మంది ఒకసారి పర్ఫెక్ట్ మంచోడు అందరూ చెప్పేశారు అనుకోండి, మీరు అందరూ నమ్మేవచ్చు. అవునా? అదే విషయం ఇక్కడ కూడా భగవంతుడి కోసం ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తున్నారు. అయితే మన డ్యూటీ ఏంటి? వాట్ ఈస్ అవర్ డ్యూటీ? వాట్ ఈస్ అవర్ ప్రయారిటీ? మన ప్రయారిటీ ఏంటి? మన డ్యూటీ ఏంటి? మనం ఎవరు నమ్మాలి? ఇది మనం తెలుసుకోగలగాలి. లేనప్పుడు ఆ విధంగా కన్ఫ్యూజన్ ఉండిపోతాం. అవునా? ఏదో ఒక ఫ్యాక్ట్ ఉంటుంది,
చూడండి, నేను మంచోడిని అవ్వచ్చు, చెడ్డోడిని అవ్వచ్చు, అది తెలుసుకోవాలి. రెండు అని చెప్పలేము ఎవరికి, ప్యారలల్ గా కాదు. సుశాంత్కి మర్డర్ అని అయ్యి ఉండొచ్చు, లేకపోతే ఆత్మహత్యను చేసుకున్నాడు, రెండు చేసుకున్నారని చెప్పలేము. అది మనం తెలుసుకోవాలి. అవునా? ఉదాహరణ ఇస్తున్నాను, దానికోసం మీరు రీసెర్చ్లను చేయొద్దు, చెప్తున్నాను. ఇది కూడా భగవంతుడు ఉన్నాడా యా లేడా, అది మన కన్ఫ్యూజన్లో ఉండిపోవద్దు. అది బుద్ధివంతుల పని. తెలుసుకోవాలి, ప్రమాణపూర్వకంగా మనం తెలుసుకోగలగాలి అన్నమాట. మనం అటువంటి ఏవి మన పైన వచ్చిన ప్రశ్నలకు ఇటువంటి జేఎస్డి అంటే జర్నీ ఆఫ్ జేఎస్ఓడి అంటారు మీకు షార్ట్ ఫామ్ లో, జర్నీ ఆఫ్ సెల్ఫ్ డిస్కవరీ, జేఓఎస్డి కోర్స్ అంటారు, జర్నీ ఆఫ్ సెల్ఫ్ డిస్కవరీ. ఈ కోర్సులు, ఇటువంటి కోర్సుల ద్వారాగా మనం ప్రయత్నించాలి తెలుసుకోవటానికి. జర్నీ అనగా గమ్యం అనగా మన ప్రశ్నలకు సమాధానం. ఈ సూత్రం గుర్తుంచుకోండి. జర్నీ, ప్రయాణం అనగా ఒక గమ్యం ఉండాలి, ప్రయాణానికి ఒక గమ్యం ఉండాలి. ఆ గమ్యం ఏంటంటే మనకు వచ్చిన ప్రశ్నలకు సమాధానాలు. ఇది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఆ సమాధానాలకు మేము ప్రయత్నిస్తున్నాం. ఈ ఐవైఎస్ ఇస్కాన్ యూత్ సర్వీస్ అనే గ్రూప్, వాట్సాప్ గ్రూప్ తయారు చేశాం. ఆ గ్రూప్లో మేము ప్రయత్నిస్తున్నాం. ప్రభుజీ చాలా హైలీ క్వాలిఫైడ్, శ్రీమన్ బంకిం రాయ్ ప్రభుజీ వారు, ఆయన కూడా ఈ గ్రూపులో మనందరికీ అటువంటి ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడానికి మేము చాలా ప్రయాస చేసాం. ప్రభుజీకి రిక్వెస్ట్ చేసిన తర్వాత ఆయన మన పైన ఎంతో దయా కృప ఉంచి ఫైనల్ గా ఒప్పుకున్నారు మన ప్రశ్నలకి సమాధానాల్ని చెప్పటానికి. సో ఆయన చాలా హైలీ క్వాలిఫైడ్. నిజంగా చెప్పాలంటే మన యొక్క అదృష్టం, ఆయన డబుల్ పిహెచ్డి చేశారు. ఒకటి జపాన్, ఇంకోటి అమెరికాలో. ఆయన ఐఐటిలో కూడా ఐఐటి ఢిల్లీలో బీటెక్ ని సంపాదించుకున్నారు. ఇలా అనేకమైన డిగ్రీస్ ఉన్నాయి. ఆయన కోసం ఆల్రెడీ మీకు గ్రూపులో పెడుతున్నాం మేము. సో అటువంటి స్పీకర్స్ ద్వారాగా మనం ఇటువంటి ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవచ్చు. ఆయన కోసం నేను ఎందుకు చెప్తున్నానంటే ఆయన పిహెచ్డి చేశాడని కాదు. ఆయన ఇందాక చెప్పుకున్నట్టు ఈ భగవద్గీత ఆధారంగా ఇచ్చిన ఈ ఇస్కాన్ యొక్క మెటీరియల్ని ఆయన అవగాహన చేసుకొని, అర్థం చేసుకొని, ఆయన జీవితంలో పాటించి, సరైన భావనతో, సరైన మనస్తత్వంతో ఆయన మనందరికీ నిస్వార్థంగా పంచిపెట్టాలనే వ్యక్తి ద్వారా మనం ఎప్పుడైతే ఆలకిస్తామో అప్పుడు మన హృదయంలో కూడా పరివర్తనం అనేది ప్రారంభమవుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఏదో ఒక సందర్భంలో మనకు వచ్చిన ఇటువంటి ప్రశ్నలకు పరిపూర్ణమైన సమాధానం దొరుకుతుంది గ్రూప్ ద్వారాగా. సో మీలో ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్, మనం చాలా వాట్సాప్ గ్రూపుల్లో ఉంటాం, రైట్? బోల్డ్ వాట్సాప్ గ్రూపులు ఉంటాయి, మల్టీ వాట్సాప్ గ్రూపుల్ని మనం మెయింటైన్ చేస్తుంటాం. ఈ గ్రూప్ స్పెషల్, ఎందుకంటే మన జీవితంలో గమ్యం లేని జీవితం నిరుపయోగం మనం ముందే తెలుసుకున్నాం కాబట్టి ఆ గమ్యానికి మనం చేరుస్తుంది ఈ వాట్సాప్ గ్రూప్ ఐవైఎస్. సో ప్రతి ఒక్కరు వీక్లో, వారానికి 1 గంట సమయాన్ని తీసుకుంటే దీనివల్ల నష్టమేం లేదు. మనమేం డబ్బులు ఖర్చు పెట్టిన అవసరం లేదు. మీ ఇంటి దగ్గర మీరు కూర్చొని ఒక 1 అవర్ మనం కేటాయిస్తే ఇటువంటి ప్రశ్నలు మన జీవితంలో ఎన్నోసార్లు వస్తుంటాయి. ఏదో ఒక పాయింట్ మీ ఆన్సర్కు, మీ ప్రశ్నలకు సమాధానం దొరికి మీ జీవితంలో కూడా ఎంతో ఆనంద బాగులవుతారని మేము ఆశిస్తున్నాం. ఇంకొక మంచి విషయం చెప్పాలనుకున్నాను. ఈ ఇస్కాన్ మన భారతదేశం అందరం గర్వపడతాం కదా. ఈ 5 మినిట్స్ చాలా ఇంపార్టెంట్, చాలా చాలా ప్రీషియస్ అనమాట. ప్రతి ఒక్కరూ ఆలోచించండి. అందుకే ఇది లాస్ట్ అని పెట్టాను. ఇస్కాన్ కోసం వచ్చింది. ఏంటి ఇస్కాన్? చాలా మందికి డౌట్ వచ్చి ఉంటుంది. మొదట చెప్పాను, దాని గురించి డీటెయిల్స్ చెప్పలేదు.
ఇప్పుడు చెప్తాను, ఎందుకంటే లాస్ట్ లో అందరు కవర్ అవుతారని చెప్పేసి అక్కడి నుంచి చెప్పలేదు, ఇక్కడ చెప్తున్నాను. ఇస్కాన్ అంటే శ్రీల ప్రభుపాదుల వారు అంటే ఎవరు, ఇస్కాన్ అంటే ఏంటో మీకు చెప్తాను అనమాట. మీకు కూడా క్లారిటీ అవుతుంది మీ లైఫ్ లో. శ్రీల ప్రభుపాదు, స్వామి ప్రభుపాదు, స్వామీజీ అని మన భారతదేశంలో చాలా మందికి తెలుస్తుంటుంది. ఇస్కాన్ అంటే ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్, తెలుగులో అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం. 1966వ సంవత్సరంలో న్యూయార్క్ అమెరికా దేశంలో ఈ సంస్థ ప్రారంభించబడింది. దీనికి సంస్థాపక ఆచార్యులు శ్రీల ప్రభుపాదుల వారు. ఇది ఎందుకు చెప్తానంటే ఈ కోర్సు ఈయనిచ్చిందే. ఎవరు? శ్రీల ప్రభుపాదుల వారు. పేరు గుర్తుంచుకోండి. నేటి సమాజంలో భారతీయులు, హిందువులు, సనాతన హిందూ ధర్మ ఫాలోవర్స్ ఈ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని పొగిడే వాళ్ళు నిజంగా మన యొక్క హిందూ భారతీయ సంస్కృతిని మర్చిపోయి పాశ్చాత్య దేశ సంస్కృతికి అలవాటు పడి వాటిని అవలంబిస్తున్న ఈ రోజుల్లో మన సనాతన ధర్మాన్ని ధైర్యంగా, ఎటువంటి కాంప్రమైజ్ కాకుండా నిజాన్ని నిక్కచ్చిగా చెప్పే, ప్రపంచ మొత్తానికి నిజాన్ని నిక్కచ్చిగా చెప్పి ప్రపంచ మొత్తాన్ని ఒకసేపు ఆగి మన దేశం వైపు చూసే విధంగా చేసిన వారే ఈ శ్రీల ప్రభుపాదుల వారు. జై శ్రీల ప్రభుపాద. కేవలం 10 సంవత్సరంలోనే ప్రపంచవ్యాప్తంగా 108 కృష్ణ, రాముడు, జగన్నాథుడు యొక్క మందిరాలు, 108 మందిరాలు ఈ హిందూ సంస్కృతిని, భారతీయ సంస్కృతిని పాశ్చాత్య దేశాల్లో ప్రవేశపెట్టారు. 108 మందిరాలు స్థాపన చేశారు. అంతేకాదు ఆ విగ్రహాలకు ఆరాధన చేయడం, మిగతా భగవంతుని యొక్క సేవలు భారతదేశంలో భారతీయ సంస్కృతిలో మన భారత సంస్కృతి, హిందూ సంస్కృతిలో జరిగిన భజనలు అయితేనేమి, కీర్తనలు అయితేనేమి, హిందూ సంస్కృతి విధంగా వివాహాలు, మ్యారేజెస్, మన భారతీయులు పురాతన సంస్కృతి అయినటువంటి వస్త్రాలంకరణ అనగా పురుషులు కుడతా, ధోతి, ఈ రోజుల్లో మనం ప్యాంట్ షర్ట్స్ వేసుకుంటాం. కానీ మన పురాతన వేదిక సంస్కృతిలో, వైదిక కాలంలో చూసుకున్నట్లయితే పురుషులందరూ సిలకత్తి, కుడతా అంటే వేసుకునేవారు, స్త్రీలు చీరలు కట్టుకునేవారు. ఇటువంటి సంస్కృతిని ప్రభుపాదుల వారు పాశ్చాత్య దేశాల వారికి అందజేశారు. మన భారతీయ సంస్కృతిని వాళ్ళు పాటించే విధానాన్ని చేపట్టించారే, అటువంటి వ్యక్తే ఈ ప్రభుపాదుల వారు. మనమందరం భారతీయులం, సోకాల్డ్ భారతీయులం అని చెప్పుకొని మేము భారతదేశంలో పుట్టామని చెప్పి వాళ్ళ యొక్క సంస్కృతిని మనం పాటిస్తుంటే వాళ్ళకి మన యొక్క సంస్కృతిని అందజేసిన వ్యక్తే, మహాన్ వ్యక్తే ఈ ప్రభుపాదుల వారు. ఇండియానుగా సాఫ్ట్వేర్ ఇంజనీర్కి ప్రసిద్ధి. ఇండియా నుండి ఎక్స్పోర్ట్ అవుతుంటారు చాలా మంది. మన భారతదేశం ఎన్నో దేశాలకు ఇంజనీర్స్ ని పంపిస్తుంది. సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ లేని దేశం ఏదో ఉంటుందేమో కానీ మన ఇస్కాన్ మందిరం లేని దేశం ఏదైతే ఈ ప్రపంచంలో లేనే లేదు. ప్రతి విశ్వంలో, ప్రతి దేశంలో మన ఇస్కాన్ మందిరం నిర్మాణం చేశారు ఈ శ్రీల ప్రభుపాదుల వారు. చివరకు కమ్యూనిస్ట్ ప్రభుత్వం అయినటువంటి రష్యా అయితేనేమి, చైనా అయితేనేమి, అంతెందుకండి పక్క దేశం, మన ఎప్పటికీ గొడవలు జరిగే దేశం పాకిస్తాన్ లో కూడా ఇస్కాన్ టెంపుల్ స్థాపించారు. అది ప్రభుపాదుల వారి యొక్క గొప్పతనం. చూసుకోండి, ఇక్కడేమో మనం కొందరు క్రిస్టియన్లకేమో హిందువులుగా మార్చడం, హిందువులేమో క్రిస్టియన్లకు మార్చడం, కొందరు మహమ్మద్దులు, వీళ్ళు గొడవలు. పాకిస్తాన్ అంటే మనకి చాలా ఇది, అవునా, వాళ్ళంటే ముస్లిమ్స్, హిందువులని.
కానీ అటువంటి దేశంలో కూడా మన యొక్క ఈ కృష్ణుడి యొక్క ఆరాధన ఎలా చేయాలో, వైష్ణవులు అయితే ఎలా ఉండాలో, హిందువుల యొక్క సంస్కృతిని ఆ దేశం అటువంటి దేశాలలో కూడా ప్రదానం చేశారు ఈ ప్రభుపాదుల వారు. అంత గొప్ప వ్యక్తి అండి శ్రీల ప్రభుపాదుల వారు. ఇదే శ్రీల ప్రభుపాదుల వారి యొక్క విశేషత. ఒకసారి చూసుకోండి, శ్రీల ప్రభుపాదుల వారి జీవితంలో ఒక సంఘటన జరిగింది. 8:30 అయిపోయింది, నాకు ఇచ్చిన సమయం దాటింది, కానీ మీరు అందరు లేట్కి వచ్చారు. నేనైతే 8:45కే. సో మీరు కానీ పర్మిషన్ ఇస్తే ఇంకో 10 minutes చెప్తాను ప్రభుపాదుల వారి కోసం. పర్వాలేదా ఎవరికైనా? ఓకే ఓకే ప్రభుజీ. ఓకే. శ్రీల ప్రభుపాదులో ఒక సంఘటన జరిగింది. ఇది మంచి పాయింట్, నాకైతే చాలా నచ్చుతుంది అనమాట. అప్పటికే ప్రభుపాదుల వారు అమెరికాలో ఏం చేశారంటే కృష్ణ చైతన్యాన్ని అమెరికాలో ఈ కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేసి అమెరికానే గడగడలాడించారు ప్రభుపాదుల వారు. అది కూడా 70 సంవత్సరాలు వయసులో ఉన్నటప్పుడు. ఎందుకంటే అమెరికా దేశంలో మీరు న్యూస్ లో చూడొచ్చు, అమెరికా దేశస్తులు వాళ్ళు అమెరికా గవర్నమెంట్ కూడా యూత్ ని అంటే ఇప్పీస్ అంటారు అనమాట. వాళ్ళు ఎల్లప్పుడూ డ్రగ్స్ వేసుకొని, వాళ్ళు ఎల్లప్పుడూ నసాస్ వేసుకొని అమ్మాయిలతో తిరుక్కొని ఎక్కడ పడితే అక్కడే ఉంటారు. అటువంటి యూత్ ఇప్పీస్ కి అమెరికా గవర్నమెంట్ కూడా కంట్రోల్ చేయలేకపోయింది. వాళ్ళకి పెద్ద బర్డన్ అయిపోయింది. వీళ్ళని ఎలా మార్చాలి? వాళ్ళు ఎవరైనా ఎదిరిస్తే వాళ్ళకి పిస్తలతో వేసేవారు, లేపేసేవారు అనమాట, మర్డర్లు చేసేవారు. అటువంటి ఖతర్నాక్ వాళ్ళు. అటువంటి వ్యక్తులకి ఎగ్దం సాధువులుగా భారతీయ సంస్కృతినిచ్చి వాళ్ళకు వైష్ణవులుగా, శుద్ధ వైష్ణవులుగా, అటువంటి ఇప్పీసు ఈరోజు హ్యాపీ అయ్యి మన సంస్కృతి నేర్చుకొని వాళ్ళ జీవితంలో బాగుపడి వాళ్ళ జీవితంలో అప్లికేషన్ చేసి ఆ సంస్కృతిని మనందరికీ పంచిపెట్టే విధంగా తయారయ్యారు. వాళ్ళని చూసి అమెరికా గవర్నమెంట్ కూడా ఎంతో గర్వపడింది. వా స్వామీజీ, ఇండియన్ స్వామీజీ వచ్చి మేం చేయలేకపోయిన పని కూడా ఏదో భారతదేశం నుండి ఒక ముసలి వ్యక్తి వచ్చి ఇతను చేశారని చెప్పేసి అమెరికాలో చాలా పేరుని సంపాదించుకున్నారు ప్రభుపాదుల వారు. జస్ట్ ఈ స్వచ్ఛమైన కృష్ణ చైతన్యాన్ని ఇచ్చి అందరికీ వైష్ణవులుగా మార్చివేశారు మన ప్రభుపాదుల వారు. అయితే ప్రభుపాదుల వారు ఏం చేశారంటే లండన్ వెళ్ళడానికి ప్లాన్ చేశారు. అప్పటికే అమెరికానే గడగడ కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేసి గడగడలాడించిన ఈ ప్రభుపాదుల వారు లండన్ వస్తున్నారని తెలిసి ఇంగ్లాండ్ ప్రజలందరూ భయపడ్డారు. మన దేశ ప్రజలను కూడా ఈయన మార్చేస్తారని చెప్పేసి. ఎప్పుడైతే ఆయన ఫ్లైట్ దిగారో వెంటనే ఎయిర్పోర్ట్కి వెళ్ళి చాలా మంది రిపోర్టర్స్ వచ్చి ఇంటర్వ్యూలు చేశారనమాట. అందులో ఒక ఇంటర్వ్యూ పేరు వాంగ్ ఎంగే అని చెప్పేసి ఒక ఇంటర్వ్యూ ఎవరైతే రిపోర్టర్ ఉన్నారో ఆయన ప్రభుపాదుల వారికి అడుగుతారు, ఓ స్వామీజీ, మా లండను ఇంగ్లాండ్ రావడానికి చాలా మంది యుక్త వయసులో వస్తారు, వాళ్ళే ఎంజాయ్ చేయగలరు ఈ లండన్ లో వచ్చి. నువ్వైతే 70 సంవత్సరాల ముసలి వ్యక్తివి, నువ్వు వచ్చి మా ఇంగ్లాండ్ లో మా లండన్ లో ఎటువంటి ఆనందాన్ని అనుభవిస్తావు, ఏం చేయగలుగుతావు? ఇక్కడ విహారయాత్రలు చేయడానికి వస్తారు, నువ్వు దేనికోసం వచ్చావు, ఏమి ఇవ్వాలనుకున్నావు, ఎందుకోసం వచ్చావని ఆ రిపోర్టర్స్ ప్రభుపాదుల వారికి అడుగుతారు. అప్పుడు ప్రభుపాదుల వారు చెప్తారనమాట, యూ బ్రిటిషర్స్, ప్రభుపాదుల వారు చెప్పారు ఆన్సర్ చూడండి, యాజ్ పర్ఫెక్ట్ ఏదైతే ప్రభుపాదుల వారు చెప్పారో అదే నేను రాశాను. యూ బ్రిటిషర్స్, యు ఆర్ లూటెడ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ అవర్ కంట్రీ. మీరు ఆంగ్లేయులు, మీరేమో మా దేశంలో ఉన్న ప్రతి ఒక్క వస్తువుల్ని దొంగలించారు, దోపిడీ చేశారు, తీసుకొని వెళ్ళిపోయారు. బట్ యూ ఫర్గెటెడ్ మోస్ట్ ప్రీసియస్ థింగ్. మీరు ఒక్క అమూల్యమైన అత్యంత అమూల్యమైన వస్తువుని మర్చిపోయారు. ఎందుకంటే అప్పటికే ఇంగ్లాండ్ లో మనం చదువుకునేటప్పుడు చూసాం, కోహినూర్ డైమండ్స్ ఇటువంటి ప్రీసియస్ జ్యువెల్స్ అన్ని వాళ్ళు ఏం చేస్తారంటే తీసుకువెళ్ళిపోయారు. ఇప్పుడు కూడా కోహినూర్ డైమండ్స్ మన దగ్గర లేవు కానీ వాళ్ళ దగ్గర ఉన్నాయి, వాళ్ళు మ్యూజియంలో పెట్టుకున్నారు అనమాట, వాళ్ళ దగ్గర ఉన్నాయి ఇప్పటికి కూడా. ఇటువంటి మంచి మంచి అమూల్యమైన వస్తువులు తీసుకెళ్ళిపోయారు. కానీ ఒక్కడ మర్చిపోయారు,
దానికన్నా ఏదైతే కోయినీర్ డైమండ్స్ అమూల్యమైన వస్తువులు తీసుకెళ్లారో దానికన్నా అత్యంత అమూల్యమైనవి ఒక వస్తువుని మీరు మర్చిపోయారు. అది ఇవ్వడానికి ఈరోజు మీ యొక్క బ్రిటిష్ ఇంగ్లాండ్కి నేను వచ్చానని ప్రభుపాదులు వారు చెప్తారు. ఏంటి అంటే అదే భగవద్గీత భగవద్ భక్తి. అది మీరు మర్చిపోయారు. భారతీయ సంస్కృతిని తీసుకుని వెళ్ళడం మర్చిపోయారు. దాన్ని ఇవ్వడానికి ఈ రోజు మీ దేశానికి నేను వచ్చానని ప్రభుపాదులు వారు చెప్తారు. జయ శ్రీ ప్రభుపాద. CNN లో వచ్చిందనమాట. CNN అంటే అదొక నెట్వర్క్, టెలివిజన్. మనకి ఈటీవీ ఎలా ఉంటాయో ఇప్పుడు చాలా న్యూస్ ఛానల్స్ ఉన్నాయి కదా, అది US లో CNN అంటారు అనమాట. ఛానల్ నెట్వర్క్, సారీ కేబుల్. CNN అంటే ఏంటది, కేబుల్ న్యూస్ నెట్వర్క్. సారీ, CNN అంటే కేబుల్ న్యూస్ నెట్వర్క్ అనే ఒక టెలివిజన్ సంస్థ అనమాట. దాంట్లో ఒకసారి రిలీజ్ చేశారనమాట. టాప్ 10 సక్సెస్ఫుల్ పర్సన్స్ పేర్లని వాళ్ళు ఈ ప్రపంచంలో 10 మంది అంటే టాప్ 10 సక్సెస్ఫుల్ పర్సన్స్ నేమ్స్ ని వాళ్ళు జారీ చేశారు. అందులో ప్రభుపాదుల వారిని కూడా ఎన్నుకున్నారు. ప్రభుపాదుల వారి పేరు కూడా వచ్చిందనమాట. ఈ ప్రపంచంలో జీవితంలో సక్సెస్ చేసేవారి పేరులో ప్రభుపాదుల వారు పేరుని సంపాదించుకున్నారు. భారతదేశంలో ప్రభుపాదుల వారికి ఖ్యాతి ఉంది, కానీ అంతకన్నా బయట ప్రపంచంలో బయట దేశాల్లో ఎక్కువ ఖ్యాతి ప్రభుపాదుల వారికి ఉంది. ఒకసారేమో ప్రభుపాదుల వారికి ఒక రిపోర్టర్ వచ్చి రిపోర్టింగ్ చేస్తున్నారు అనమాట, ఇలాగ న్యూస్ చేస్తున్నారు. అప్పటికి ప్రభుపాదుల వారు జస్ట్ ఆ రిపోర్టర్కి అడుగుతారు అనమాట, హే నేను గొప్ప మన గాంధీజీ గొప్ప అని అడుగుతారు. అంటే ఇక్కడ ప్రభుపాదుల వారు గాంధీజీ కించపరిచినట్టు మాట్లాడలేదు, ఒక పాయింట్ చెప్పడానికి. మీకు విషయం తెలుసో లేదు, ప్రభుపాదుల వారు గాంధీ ఫాలోవర్. చిన్నప్పుడు ఎప్పుడైతే ఆయన ఇస్కాన్ అంటే భక్తి ముందు అనమాట, 1922కి ముందు ఆయన ప్రభుపాదులు గాంధీజీతో తిరిగి మన స్వతంత్రం కోసం ఆయన కూడా పోరాడారు, స్వతంత్రాన్ని తీసుకురావడానికి. ఇక్కడ ఒక పాయింట్ కోసం ఆయన చెప్పారు, నేను గొప్ప గాంధీ గొప్ప అని చెప్పారన్న రిపోర్టర్కి అడిగారు. రిపోర్టర్కి అర్థం కాలేదు, అరే ఈయన ఎందుకు ఇలా మాట్లాడుతున్నారని చెప్పారనమాట. ప్రభుపాదుల వారు చెప్తారు, నేనే గొప్ప. ఎందుకంటే గాంధీజీ ఈ ఆంగ్లేయుల్ని బయటికి పంపించడానికి ఎంత శ్రమించారో మనందరికీ తెలుసు. కానీ నేను ఈరోజు ఆంగ్లేయుల్ని నా సేవలో వినియోగించాను. అప్పటికేం చేస్తున్నారంటే ప్రభుపాదుల వారు కూర్చొని లెక్చర్ ఇస్తుంటే ఆ ఇంగ్లాండ్ ప్రజలు ఆంగ్లేయులు ప్రభుపాదుల వారికి ప్యానింగ్ చేస్తున్నారు, గాలి రొప్పుతున్నారు అనమాట. ఈ నెమలతో అంటే సామరాతో ఇలా గాలి రొప్పుతుంటారు. మనం చూస్తుంటాం సినిమాలో, రాజులు కూర్చొని రొప్పుతుంటారు కదా, ఆ విధంగా గాలి ప్రభుపాదుల వారికి రొప్పుతున్నారు. ఆయన ఇంగ్లాండ్, ఆయన లండన్ ఆయన. అయితే ప్రభుపాదుల వారికి అడుగుతారు, ప్రభుపాదుల వారు ఆయనకి ఈయన చెప్పిన తర్వాత ఆయనకు చూసి ప్రభులు అంటారు, ఆమె కరెక్ట్, ఆమె రైట్ అని ప్రభుపాదుల వారు అడుగుతారు. వాళ్ళు అంటారంట, ఎస్ ప్రభుపాద్. ఆంగ్లేయులు చెప్తారన్నమాట. అది ప్రభుపాదుల వారి యొక్క గొప్పతనం. మనం ఆంగ్లేయుల్ని బయటికి పంపించడానికి ఎంతో శ్రమించి ఎందరో మహనీయులు ప్రాణాలు కోల్పోయారు. కానీ ప్రభుపాదుల వారు వాళ్ళకి మన యొక్క భారతదేశ వ్యక్తులకి సర్వంట్గా మార్చిన వ్యక్తే ఈ శ్రీల ప్రభుపాదుల వారు. చాలా టైం అయిపోతుంది, ఇంకా 2 పాయింట్స్ ఉన్నాయి. అయితే ఈ భగవద్గీత అంటే ఏదైతే ప్రభుపాదుల వారు, ఈ ప్రభుపాదుల వారికి ఎందుకు ఎంత బాగా చెప్తున్నానంటే, ఈ భగవద్గీతని ఆయన యథాతథంగా అనువాదించి ప్రపంచంలో ఈయన రాసిన భగవద్గీతే అత్యధికంగా అమ్మబడింది. హైయెస్ట్ సోల్డ్ ఇన్ దిస్ వరల్డ్. ఈ ప్రపంచంలో హైయెస్ట్ గా అమ్మబడిన పుస్తకం భగవద్గీత ఈయన రాసిందే. భగవద్గీత యాజ్ ఇట్ ఈస్. మీరు ఎప్పుడైనా చూసుకోండి, భగవద్గీత యథాతథం, ఇంగ్లీష్ లో అయితే భగవద్గీత యాజ్ ఇట్ ఈస్. సో ఈయన రాసిన పుస్తకం. సో ఈయన చాలా మంది భగవద్గీతలు రాశారు, కానీ వాళ్ళ యొక్క ఆలోచనలు, వాళ్ళ యొక్క మనసు ఆలోచనలను బట్టి, వాళ్ళ యొక్క పరిస్థితులను బట్టి
ఏదో వాళ్ళకి తోచిన విధంగా దాన్ని అనువాదించారు. కానీ ప్రభుపాదుల వారు అలా కాదు. భగవంతుడు మనకి ఏదైతే మెసేజ్ ఇవ్వాలన్నారో అదే మెసేజ్ ని యథాతథంగా మనల్ని అందజేశారండి. సో నేను భగవద్గీత అందుకే ప్రపంచంలో ఫేమస్. దీనికోసం ఎందుకు చెప్పానంటే అటువంటి భగవద్గీత ఆధారంగా ఈ మన ఏదైతే మనం ఈ ఆత్మ అన్వేషణ సత్య అన్వేషణ అనుకోండి, ఆత్మ అన్వేషణ అనుకోండి, ఆనంద అన్వేషణ, ఆనందానికి వెతుకులాట అనే ఈ టాపిక్ అటువంటి భగవద్గీత నుండి ఎన్నుకోబడింది. అందుకే మనం ఏదైతే తదుపరి క్లాసుల్లో నేర్చుకుంటామో అటువంటి ప్రామాణికమైనది, సక్సెస్ఫుల్ అయినది, ప్రామాణికమైన భగవద్గీత ఆధారంగా మనం తెలుసుకుంటామే తప్ప ఏదో నాలాంటి వ్యక్తులు ఇంకొకలాంటి వ్యక్తులు మనసులో ఏదో కావ్యాలు ఏదో కూర్చుకొని ఇచ్చిన భగవద్గీత ఇచ్చిన మాటలు కావు. గుర్తుంచుకోండి. సో పర్ఫెక్ట్ దీంట్లో అందుకే ఈ పర్ఫెక్ట్ నాలెడ్జ్ అని మనం సంపాదించుకుంటాం. సో థ్యాంక్ యూ సో మచ్. 1 minute లేట్ అయింది. ఇక్కడితో ముగిద్దాం. ఇక మీదట నెక్స్ట్ వీక్ ప్రభుజీ ఉంటుంది క్లాసు. ప్రభుజీ ఏదైనా ఒక టాపిక్ ఇస్తారు. ఆ టాపిక్ మీ అందరికీ పెడదాం. ఈ విధంగా అందరికీ మీ ఫ్రెండ్స్కి అందరికీ ఇన్వైట్ చేయండి. ఇప్పుడు మీకు ఏదైతే మీకు నచ్చుతుందో మీరు కొద్దిగా షేర్ చేయండి. మాకు కూడా ఏంటది ఎంకరేజ్మెంట్ దొరుకుతుంది. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ. ఎవరైనా మీకు ఈ క్లాస్లో మీకు ఏమైనా నచ్చినట్టు పాయింట్స్ మీకు బాగా అనిపించింది, అందరం ఇంకా ముందుకు వెళ్దాం అంటే మీరు ఎవరైనా 2-3 minutes మాట్లాడచ్చు. ఒక్కొక్కరు కొద్దిగా షేర్ చేయండి ప్లీజ్. మాకు కూడా ఎంకరేజ్మెంట్ దొరుకుతుంది. హరే కృష్ణ. అంటే ప్రభుజీ దేని గురించి మాట్లాడాలి? జస్ట్ అంటే ఇప్పుడు మనకి అంటే ఇది ఈ గ్రూప్ మనం ఎన్నుకున్నాం కదా, మనం ఈ గ్రూప్ మనం పెట్టాం. ఇటువంటి టాపిక్స్ మనకి ఎంతవరకు అవసరం, ఇంపార్టెంట్, ఈ గ్రూప్ లో ఉండడం వల్ల మనకు బెనిఫిట్ ఏంటి, ఇటువంటి కోసం ఎవరైనా కొద్దిసేపు చెప్పొచ్చు. అంటే ఈ రోజు మనం మాట్లాడే టాపిక్ మనకు అవసరమైనవా లేవా, యాక్చువల్లీ తగ్గవా లేవా, నేర్చుకోవడానికి అవసరమా లేదా, తెలుసుకోవాల్సినవా కావా, యాక్చువల్లీ చాలా చాలా అవసరం, చాలా అవసరం. జనరల్ నాలెడ్జ్ లాగా అయిపోయింది. దిస్ ఇస్ లైక్ సంథింగ్ యూ నీడ్ టు నో. అంటే ఇది తెలియకుండా కూడా బతకవచ్చు, బట్ ఇది తెలుసుకుంటే మాకు మన బర్త్ కి మన లైఫ్ కి ఒక మీనింగ్ ఉంటుంది. మంచి పాయింట్. ప్రాపర్లీ డెడికేట్. ఐ అండర్స్టాండ్. మంచి పాయింట్ చెప్పారు. చూడండి, అందరూ ఇవి లేకుండా కూడా బ్రతకొచ్చు. మంచి పాయింట్ గుర్తుంచుకోండి. లేకుండా కూడా బ్రతకొచ్చు, కానీ తెలుసుకొని బ్రతకడం వల్ల ఒక మంచి జీవితాన్ని, ఒక మీనింగ్ఫుల్ లైఫ్ ని మనం బ్రతకొచ్చు. వెరీ నైస్. అందరూ క్లాప్స్ కొట్టండి. ఇటువంటి పాయింట్స్ ఇంకెవరైనా మెన్షన్ చేయండి ప్లీజ్. నరేష్ తమ్ముడు మీరే చెప్పాలి. శశికళ మంచి పనులు చేస్తే తొందరగా ఏంటి శశికళ? అంటే మంచి పనులు చేయడం వల్ల త్వరగా చనిపోయారు, అలాగా చెడ్డ అయింది. ఓకే ఓకే. మంచి వారికి చెడు ఎందుకు జరుగుతుంది? ఇంకో రకంగా చూసుకుంటే మంచి చేయడం వల్ల దేవుడి దగ్గరికి తొందరగా వెళ్ళిపోయారు అంటున్నారు. అర్థం కాలేదు ప్రభు. అంటే మీకే ఎలా అనిపించింది? నాకు ఎలా అనిపించింది అంటే ఆయనకి చెడు జరగలేదు ప్రభుజీ, ఆయనకి మంచి జరిగింది అసలు. ఒక రకంగా మంచి దేవుడి దగ్గరికి త్వరగా వెళ్ళిపోయారు. కానీ ఆ విషయం మనకు తెలియదు కదా, దేవుడు ఉన్నాడా లేదని సందేహంతోనూ ఇప్పటి వరకు ఉన్నా. జనరల్ గా మనం చచ్చిపోతే బాధపడతామే తప్ప భగవంతుడి దగ్గరికి స్వర్గంకి ఆనందపడతాం, బాధపడుతుంటాం.
అది ఓకే, అది అది ఇంకా ఉన్నతమైన లెవెల్. బాగా తెలుసుకున్న తర్వాత మనం ఆనందపడతాం. ఆ విషయాలు తెలియదు కాబట్టి మనం దుఃఖిస్తున్నాం. వెరీ నైస్. ఈయన చెప్పింది ఏంటంటే, శశికరణ్ చెప్పిన పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే మంచి పాయింట్ ఈయన కూడా చెప్పారు. ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత మనం బాధపడుతుంటాం, రైట్? ఎప్పుడైతే ఈ ఈ టాపిక్స్ మనం నేర్చుకుంటామో ఆ వ్యక్తి చనిపోయిన తర్వాత మనం బాధపడం. వెరీ నైస్ శశికిరణ్, మంచి పాయింట్ చెప్పారు. మన జీవితంలో చాలా సార్లు దుఃఖిస్తుంటాం, ఎందుకంటే మన జీవితంలో మనకి ఇష్టమయ్యేవారు, ప్రేమించేవారు ఎప్పుడైతే చచ్చిపోతే మనం చాలా బాధపడతాం, రైట్? ఎప్పుడైతే ఈ సత్యం కోసం తెలుసుకుంటామో అప్పుడు మనం బాధపడమని చెప్తున్నారు. వెరీ నైస్, క్లాప్స్. మంచి పాయింట్. సో వాటి కోసం మనం నేర్చుకోవాలి. ఇంకా మళ్ళీ ఎవరైనా చెప్తారా? అర్థమైంది కదా అందరికి? అర్థమైంది సార్. ఓకే, సరే. ఇంకా ఎవరైనా చెప్పొచ్చు, లేకపోతే ఇక్కడ నుండి ముగిద్దాం ఇక్కడతో మనం. ప్రభుజీ చిన్నది అంటే ఏం లేదు, మన లైఫ్ లో నిజమైన సెటిల్మెంట్ అంటే ఏమిటి అంటే, కొందరు అంటారు కదా ఉద్యోగం వస్తే సెటిల్ అయిపోయినట్టు, అది తర్వాత మనకి అదే కష్టాలు గాని దుఃఖాలు గాని ఏం రావా అనుకుంటాం. కానీ ఉద్యోగం వచ్చినా సరే కష్టాలు అనేవి మనకు కంపల్సరీ వస్తాయి. అయితే మనకి అదే నిజమైన క్వశ్చన్ అర్థమైంది. నిజమైన సెటిల్మెంట్ ఏంటంటే, నిజమైన గమ్యం తెలుసుకోవడమే నిజమైన సెటిల్మెంట్. ఎప్పటి వరకు గమ్యం తెలియదో అప్పటి వరకు మీకు ఎన్నున్నా మీరు కన్ఫ్యూజన్ లో ఉంటారు. చూడండి, మీరు టికెట్ తీసుకున్నారు, ఏసీలో తీసుకున్నారు, లేకపోతే సెకండ్ ఏసీ, ఫస్ట్ ఏసీలో తీసుకున్నారు. మీకు అందులో తినడానికి మంచి తినుబండారాలు కూడా పెట్టుకున్నారు. కానీ ఎప్పటి వరకు అయితే గమ్యం లేదో అప్పటి వరకు మీరు కన్ఫ్యూజన్ లో ఉంటారు. ఎప్పటి వరకు కన్ఫ్యూజన్ ఉంటుందో అప్పటి వరకు మీరు ఆనందంగా ఉండలేరు. నిజమైన సక్సెస్ ఏంటంటే నిజమైన గమ్యాన్ని తెలుసుకోవటమే. మీరు జనరల్లో కూర్చుకొని కూడా శాంతంగా వెళ్ళొచ్చు. ఎప్పుడైతే మీకు ఎక్కడ దిగాలో ఆ పాయింట్ అయితే తెలుసు కదా, డెస్టినేషన్ పాయింట్ అయితే తెలుసు కదా. డెస్టినేషన్ పాయింటే లేనప్పుడు మీరు థర్డ్ ఏసీలో ఉండండి, సెకండ్ ఏసీలో ఉండండి, ఫ్లైట్ లో వెళ్ళండి, లాభం ఏంటి? ఎక్కడ దిగాలో తెలియదు. దిగినా ఎక్కడికి వెళ్ళాలి? అది సక్సెస్ కాదు. జాబ్లు ఏంటంటే ఏసీ, మీరు మంచి జాబ్ సంపాదించుకున్నారు, లాభం ఏంటి? జీవితంలో అంతిమ గమ్యము, చివరి గమ్యం లేకుండా మన లాభం ఏంటి చెప్పండి? ఆ గమ్యాన్ని తెలుసుకోవడమే సక్సెస్. దీన్ని చాలా డీటెయిల్స్ వెళ్ళొచ్చు. షార్ట్ లో అర్థమైంది కదా మీకు? ఎందుకంటే టైం నెక్స్ట్ ఇంకెవరికైనా అందరితో షేరింగ్ మాట్లాడాలని కోరికతో మీకు షార్ట్ కట్ ఆన్సర్. ఇంకా నెక్స్ట్ మోహన్ ప్రభు, హర్షిత్ ప్రభు ఇచ్చారు, సుమిత్ ప్రభు, ఇంకెవరున్నారు? శశికిరణ్ ప్రభు అయింది, నరేష్ ప్రభు ఉన్నారు, ఇంకెంద ఎవరున్నారా? ఓకే, నరేష్ ప్రభు, హరిబోల్. అన్నయ్య నేను బస్సులో ఉన్నాను, అందుకనేసి ఏం అడగలేకపోతున్నా, ఏం చెప్పలేకపోతున్నా. ఓకే, నువ్వు చెప్పినవన్నీ బానే ఉన్నాయి అన్నయ్య. బస్ లో జర్నీ చేస్తున్నా, నేను రూమ్ కి వెళ్తున్నా, బస్ లో ఉన్నా, కొంచెం డిస్టర్బెన్స్ ఉంది. సారీ. నో ప్రాబ్లం బ్రదర్, అందుకే ఏమి అడగట్లేదు. ఓకే, నో ప్రాబ్లం, వింటున్నా అన్ని బానే ఉంది నేను చెప్పింది. ఓకే. ప్రభుజీ, మా క్లాస్మేట్ అబ్బాయి నల్లమోహన్ ఒకసారి మాట్లాడండి. అబ్బాయి పలాసా. మోహన్ గారు చెప్పండి, మీకేం అర్థమైంది? మీకు ఇది ఇంపార్టెంట్ అనిపించిందా లేదా? మోహన్ గారు, సరే ఆయన. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అందరికి ధన్యవాదాలు. మీ అందరూ ఎంతో అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఈ గ్రూప్ లో జాయిన్ అయినందుకు. నెక్స్ట్ వీక్ మన ప్రభు చేస్తారు. సో మంచి క్లాస్ ఉంటుంది. ఎంతో ఈ విధంగా ఉత్సాహంతో అందరూ జాయిన్ అవ్వండి. ఇంకా మీ ఫ్రెండ్స్ కి
షేరింగ్ చేయండి, వాళ్ళకు కూడా ఇన్వైట్ చేయండి, వాళ్ళకు కూడా ఇటువంటి మంచి విషయాలు తెలుసుకోవడానికి ఒక అవకాశాన్ని అందజేయండి. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ. థ్యాంక్ యూ బ్రదర్.